దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరగడం అంటే ఇదే అనుకుంటా అండి. అందరూ మురుకులు చేసుకొని తినుడు కూడా సగం అయిపోయిన తర్వాత నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నా. ఇంతకీ ఎందుకు లేట్ అయిందంటే సంక్రాంతికి విలేజ్ ఎళ్ళడం వల్ల. సో, అక్కడ కూడా వీడియోలు పెట్టొచ్చు. బట్ అస్సలు సిగ్నల్ లేదండి. కొంచెం కూడా నెట్ రావట్లేదు. సో, చేసేదేమీ లేక ఇప్పుడైతే పెడుతున్నాను. ఇక అయితే మేము చెక్కలు, చక్రాలు అని అంటామండి. చెక్కలంటే అప్పలు, చక్రాలు అంటే మురుకులనమాట. ఇప్పుడైతే అమ్మ మురుకులు చేయడానికైతే ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ ఒక కేజీ శనగపిండి తీసుకొని దానికి 7 గ్లాసులు బియ్యం పిండి అయితే ఏసింది. ఇట్లా మంచిగా కలుపుకోవాలనమాట. 2 మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా. ఇట్లా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. శనగపిండి అండ్ బియ్యం పిండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదండీ! 7 గ్లాసెస్ ఏసింది మొత్తం అనేసి. ఇగ కొంచెం వామయితే ఏసుకోవాలి. మా మమ్మీ అయితే వాము నార్మల్‌గా ఇట్లా చల్లదండి. ఇట్లా మంచిగా నలిచి ఏస్తదనమాట వాము. అట్లయితేనే మంచిగా అన్నిటికి పడతదనమాట మురుకులన్నిటికి. ఇంకొక దిక్కయితే కడాయి పెట్టింది. పొయ్యి మంట కోసం అని జెప్పి ఈ బసనయితే గాలుస్తుంది. ఇట్లా గూడా పొయ్యి మంట పెడతారని నేను ఇప్పుడే జూస్తున్నా ఫ్రెండ్స్. ఇగ మొత్తానికైతే పొయ్యయితే మంట పెట్టింది. ఈ పిల్లలను ఆగబట్టడం అయితే మన వల్ల అస్సలు కాదండి. ఆ పుల్లలు తీసుకొని ఎక్కడ మీద పడేసుకుంటదా అని భయం భయం అయితున్నది. ఇక మా అమ్మ అయితే ఇంత ఉప్పు, కారం అయితే సరిపడా వేసుకొని, వామేసుకొని పిండైతే రెడీగా పెట్టుకుంది. ఇక పొయ్యి అయితే మండిన తర్వాతకి కడాయి పెట్టుకొని మంచిగా పెద్ద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన దాకా ఆగాలి. ఇంతలోపు మా పాప అయితే ఒక స్నాప్ అయితే ఏసేస్తుంది. మంచిగా ఉయ్యాలలా వండుకుంది. ఇగ మనకైతే మురుకులొత్తడానికి ఇట్లా నూనె కవర్లుంటే బెటర్ గదండీ! అందుకనేసి అవైతే మంచిగా కట్ జేసి పెట్టుకున్నాము. ఇట్లా మంచిగా ఒత్తే గిన్నెలల్లో యేసుకొని మంచిగా ఇట్లా మురుకులొత్తుకోవాలి దగ్గరికి. ఒత్తుకున్న తర్వాతకి ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని ఇట్లా ఈ కలరొచ్చేంత వరకి వేయించుకోవాలనమాట. చూసారు గదా! మురుకులైతే ప్రిపేర్ అయిపోయినాయి. మంచిగా వేడి వేడి మురుకులు. మురుకు లేసుడు ఆలస్యం ఆ రోజు నుంచి అందరైతే మాక్సిమం చాయ్‌లో పెట్టుకొనే తింటారు గదా! ఈ మురుకులనైతే. ఇగ మార్నింగ్ టిఫిన్ గూడా అవసరం లేదు. ఈ మురుకులుంటే చాలు. మంచిగా వేడి వేడి చాయ్ పెట్టుకొని, 2 మురుకులేసుకొని అందులో తింటే మస్తుగా అనిపిస్తది. అసలు ఆ కిక్కే వేరు గదా! దాదాపు 3 కేజీల వరకైతే అయిందనమాట మురుకుల పిండి. ఇది ఇంకొక వాయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి ఎంత మంచి టెక్స్చర్ అండ్ కలర్ ఎంత బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఇంగ ఈ పొయ్యి పెట్టడానికైతే ఎన్ని కష్టాలు పడ్డామో కింద నుంచి అయితే మోసుకురావాల్సొచ్చిందనమాట థర్డ్ ఫ్లోర్‌కి ఇటుకలు, ఇసుక, కట్టెలు అన్నీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.